OnePlus Nord CE4 ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. ద మోస్ట్ అవైటెడ్ ఫోన్. సో చాలా మంది ఫోన్ కోసం ఈ ప్రైస్ బ్రాకెట్ అరౌండ్ 25,000 ప్రైస్ బ్రాకెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రైసింగ్ గురించి మనం లాస్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం 1 by 1గా స్పెసిఫికేషన్స్ చూస్తూ వెళ్దాము. సో ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్, దీంతో మన ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. అరౌండ్ ఒక 7,20,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఆండ్రాయిడ్ స్కోర్. వాళ్ళు మెన్షన్ చేసిన అంతే. సో మనం రియల్ టైం టెస్ట్ చేసి మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. అండ్ దీంతో ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ చూసుకుంటే LPDDR5 ర్యామ్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. 3.1 4.0 కాదు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.74 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే. నేను 1.5K రెజల్యూషన్ అనుకున్నా, బట్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అని మెన్షన్ చేశారు. హోప్ఫుల్లీ అది నాట్ 4లో 1.5K రెజల్యూషన్ తీసుకొస్తారు అనుకుంటా. బట్ ఓకే, 1.5K రెజల్యూషన్ ఫుల్ హెచ్డీ ప్లస్ మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఓకే, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడ చాలా డీటెయిల్స్ మిస్ చేశారు లాంచ్ ఈవెంట్లో. వీళ్ళు మనకి ఇంత పీక్ బ్రైట్నెస్ వస్తుంది, ఇంత నిట్స్ వస్తుందని మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నా దగ్గర ఫోన్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ మీకు మెన్షన్ చేయడం ట్రై చేస్తాను. సో 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. HD10+ సపోర్ట్ చేస్తుంది అండ్ 1 billion కలర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డిస్ప్లే చూసుకుంటే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్తో వస్తుంది అనమాట. ప్రాబబ్లీ ఇది ఫ్లాట్ డిస్ప్లేనే, కర్వ్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా కాదు. సో చాలా వరకు డీటెయిల్స్ మిస్ చేశారు వీళ్ళు. కార్నింగ్ ఏ ప్రొడక్షన్ వాడుతున్నారు, బ్యాక్ సైడ్ ఏంటి, అసలు చాలా వరకు డీటెయిల్స్ మిస్ చేశారు. బట్ ఓకే, మన దగ్గర వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్, ఇంత బ్యాక్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. అండ్ దానికి ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో ఏదైనా మనకి ఆన్ పేపర్ స్పెక్స్గా కానుగా చెప్పుకోవాలంటే మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. వీళ్ళు ఇంకా బ్రాండ్స్ ఎప్పుడు మారుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఈ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొని వస్తే ఒకటి, తీసుకురాకపోయినా ఒకటే. స్కిప్ చేసి సింగిల్ కెమెరా తీసుకొచ్చినా బెటర్ అనేది నా ఒపీనియన్. సో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 MP మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. ఇది కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ డిపార్ట్మెంట్. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. బాక్స్లో ఛార్జ్ అయితే స్కిప్ చేయరు వీళ్ళు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మోస్ట్లీ 1 to 100% బిలో 30 minutes ఛార్జ్ చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో 30 to 35 minutes మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఎట్టున్నా. 5500 mAh బ్యాటరీ తీసుకురావడం వల్ల మనకి Snapdragon 7 Gen 3 మోస్ట్ ప్రాబబ్లీ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కాబట్టి మనకి ఇంకా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూసుకుంటే UI, సో మనకి ఇంత Android 14తో కలర్ OS 14తోనే వస్తుంది. Oxygen OS 14 అని చెప్తారు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది కలర్ OS రెప్లికా. మీరు జస్ట్ పేరు మాత్రం చేంజ్ అవుతుంది, Oxygen OS 14 అని చెప్పేసి. సో బ్లోటవేర్ వస్తుందా రాదా, ఎలా ఉంటుంది అని చెప్పేసి మన దగ్గర ఫోన్ వచ్చిన తర్వాత మనం చూసుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది, ప్లాస్టిక్ బ్యాగ్తోనే వస్తుంది. సో ఇదే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాత్రము. సో ఫోన్ రాని మొత్తం డీటెయిల్స్ నేను ఫర్దర్గా ఇన్ డీటెయిల్గా మనం అన్బాక్సింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ చూసుకుంటే ప్రైసింగ్ డీటెయిల్స్ అండ్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఇది April 4th మనకి Amazon OnePlus స్టోర్లో మనం తీసుకోవచ్చు. ప్రైసింగ్ చూసుకుంటే దీంతో 2 వేరియంట్ తీసుకొస్తున్నారు. 8/128, 8/256GB వేరియంట్ అనమాట. సో 8 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 24,999, 25,000 తీసుకొస్తున్నారు. అండ్ హైయర్ వేరియంట్ 8/256 వచ్చేసి 27కి 26,999 తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, అండ్ కార్డ్ ఆఫర్స్కి ఆ రోజు 1,500 అని చెప్తున్నారు, బట్ అది అప్ టు 1,500 అనేది క్వశ్చన్ మార్క్. ఏ బ్యాంక్ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో 1,500 వరకు కార్డ్ డిస్కౌంట్. అండ్ OnePlus Nord 2R సంథింగ్ బడ్స్ ఉంది కదా, సో దాన్ని మనకి ఫ్రీగానే ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి. 4th April 12 PM మనకి ఫస్ట్ సేల్ ఉంటుంది అనమాట. సో ఇది డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, సో నా కన్క్లూషన్ ఆన్ పేపర్ స్పెక్స్ పేరు ఏం చెప్తానంటే మాత్రం ఎక్సలెంట్ ప్రైసింగ్లో లాంచ్ చేస్తారనమాట. విత్ కార్డ్ ఆఫర్ అనేది తీసేయండి, మీకు మనకు పవర్ ప్యాక్ ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఒక అల్ట్రా వైడ్ ఈ ఫోన్లో మనకి ఏదైనా మేజర్గా మనకి కాన్గా మాట్లాడుకోవాలంటే అది అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. సో మిగతా అల్ట్రా వైడ్ యాంగిల్ పక్కకు పెట్టేసి మిగతా చూస్తారంటే ఆ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 50 MP మెయిన్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా. సో ఆల్మోస్ట్ ఒక 5,500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్. సో ఇవన్నీ మనం చూసుకున్నామంటే ఖచ్చితంగా 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి ఫోన్ అయినా ఒక ఆల్రౌండర్ ఫోన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫోన్ రాని ఎలా ఉంది టెస్ట్ చేసి, కొత్త ప్రాసెసర్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అన్ని టెస్ట్ చేసి మీకు ఖచ్చితంగా అన్బాక్సింగ్ కాదు ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తారు. హోప్ఫుల్లీ స్టే ట్యూన్ ఫర్ దట్. ఇంకేంటి వచ్చింది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద కమెంట్ రిప్లై ట్రై చేస్తాను. దివ్స్ రేవన్ సైనింగ్ ఆఫ్. వాచింగ్. బై బై నౌ.